నమస్తే శివాపి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి చిల్లకూరులోని ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గెలుపు మాదే గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమరయోధులకు కన్ననివాళి బీఎస్ఆర్ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మృతి చెందిన సమరయోధులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించిన నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు వైభవంగా సీతారాముల కళ్యాణం సాయి మందిరంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో లక్షయ ఫౌండేషన్ సొసైటీ సర్వీస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం చైర్పర్సన్ దేవసేనమ్మను ఘనంగా సన్మానించారు. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో లక్షయ ఫౌండేషన్ సొసైటీ సర్వీస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దేవసేనమ్మ మాట్లాడుతూ అంబేద్కర్ పేద కుటుంబం నుండి వచ్చారని కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆమె వివరించారు. ఆయన జీవిత చరిత్ర మీద ఇట్లా ఎస్సే రైటింగ్స్ పెట్టి ఒక గొప్ప వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా స్టూడెంట్స్కి తెలిసే విధంగా చేయటము, తర్వాత పెయింటింగ్ కూడా చేయటము, అంబేద్కర్ గారి దీన్ని మంచి మంచి కార్యక్రమం చేయటం. అంటే రేపు అంబేద్కర్ గారి జయంతి కాబట్టి 128వ జయంతి కార్యక్రమం రేపు ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఒక నిమ్న దీంట్లో అంటే తక్కువ దీంట్లో పుట్టి ఆ ఇంటి పరిస్థితులు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ అర్థం చేసుకొని తను ఎదగటమే కాకుండా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, అందరూ సమానము అనే విధంగా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఒక దళితులు అంటారు, దళితులు కాదు, ఆయన ప్రతి పేదవానికి ఆయన భగవంతుడే, ప్రతి ఒక్కరికి భగవంతుడే ఆదర్శం. అందరూ ఎన్ని సంవత్సరాలు బ్రతికాము అనేది కాదు, అసలు జనం గుండెల్లో నిలిచిపోవటం అనేది ఆ జీవితం. అలాంటి మహోన్నతమైన జీవితం అనుభవించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంత చక్కగా చదువుకొని మన ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా మన రాజ్యాంగాన్ని రచించడం కానీ, అందరం కూడా హ్యాపీగా ఉండేదానికి ఆ రాజ్యాంగాన్ని రూపొందించటం కానీ చక్కటి వ్యక్తి. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది కూడా మన అంబేద్కర్ గారు. ఇంత మంచి అంటే ఒక మంచి సమాజం ఏర్పడేదానికి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, అందరూ ఎవరి బాధ్యత ఏంటి అనేది కూడా వివరంగా చెప్పిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. విద్యతోనే ప్రతి ఒక్కరూ తెలివితేటలు పెరుగుతాయి, మంచి చెడు విచక్షణ జ్ఞానం వస్తుంది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, ఎదగగలుగుతారు అని చెప్పిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. మరి మీ పిల్లలందరూ కూడా మంచి పాయింట్లు రాసి ఉంటారు. మీరు అంబేద్కర్ గారిని గురించి రాసిన ఈ అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చిన అది సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఆ టీచర్స్ ఆ పాయింట్స్ కూడా అందరికీ చెప్తే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఈ పిల్లలు రాసిన ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చదువుకి ఇంపార్టెన్స్ అమ్మా, ఎక్కువ ఇంపార్టెన్స్. మీరు రోజు ప్రేయర్ చేస్తారు కదా, అక్కడ 2 రాసి ఉన్నాయి. ఏంటయ్యే క్యాప్షన్స్ చెప్పండి. చాలా బాగున్నాయమ్మా. మీ ఎదుగుదలకి, మీ జీవితంలో ముందుకు పోయేదానికి ఉపయోగపడే విధంగా ఉంది. ఇప్పుడు మన ఈ ప్రహరీ గోడల మీద ఇక్కడంతా కూడా గోడల మీద అంతా కూడా రాసి ఉంది. అవన్నీ చదవండి. చెప్పు నాన్న. అందరూ చదవాలి, అందరూ బడికి రావాలి. కానీ ప్రత్యేకంగా 2 అక్కడ స్టేజ్ కింద రాసు భలే నచ్చాయి నాకు. అంటే ఇప్పుడు మీరు ఈరోజు నేను చెప్పాను కదా, మీరు చదవండి, తర్వాత గోడల మీద అంతా కూడా రాసి ఉండారు.
మీ జీవితంలో ఉపయోగపడతాయి, మర్చిపోకూడదు. ప్రతిదీ ఒక ఆణిముత్యంలాగా రాసి ఉన్నారు. అది మీరు చదవాలా, రోజు చదివాలంటే అసలు మీకు ఇదవుద్ది. మీ జీవితంలో ముందుకు పోయేదానికి ఉపయోగపడతాయి. అన్నీ మన లైఫ్కి రిలేట్ అయి ఉంటాయి. అన్ని ప్రతిదీ మన లైఫ్కి రిలేట్ అయి ఉంటాయి. లైఫ్లో మీరు ఎదిగేదానికి ఒక క్రమశిక్షణ, ఒక అంకిత భావం అనేది ఉండిందంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు అంత ఎదిగారంటే ఆయన డెడికేటెడ్గా ఇదయ్యారు. ఒక క్రమశిక్షణతోటి, ఒక అంకిత పట్టుదలతోటి ఆయన చదివి అంత ఇదే అయ్యారు. అంబేద్కర్ గారు ప్రతి బిడ్డ చదవండి అని చెప్పటం, ఇవన్నీ కూడా చేసింది అంబేద్కర్. ఏంటంటే ఆ విద్యతోటి ఉన్నతంగా ఎదుగుతారని. ఆ విద్యతో పాటు చదువు ఉండగానే కాదు, సంస్కారం కూడా ఉండాలి. ఒక చదువుతోనే మన ఎదుగుదల రాదు. చదువు ఉన్న సంస్కారం అనేది ఉంటే మనం అందరి చేత గుర్తింపబడతాం, గౌరవింపబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదిగిన మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. కాబట్టి అందరూ చక్కగా చదువుకోండి, అవన్నీ చదవండి, మీ లైఫ్లో అన్నీ ఉపయోగపడేవి. అంబేద్కర్ గారు ఏంటంటే సమసమాజం రావాలి అంటే హెచ్చు తగ్గులు ఉండకూడదు, పేదలు గొప్పవాళ్ళు అనేవి ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతి మౌలిక వసతి వాళ్ళకి లభించాలి అనే దీంతో ఆయన పోరాడారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోండి, ప్రతి ఒక్కరూ ఎదగండి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే మేము విద్యకి వైద్యానికి మేము పెద్దపీట వేస్తున్నాము అని చెప్తాం. అంటే విద్య కన్నా ఉండింది అని అంటే ఎవరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలరు, జీవితంలో ఒంటరిగా నడవగలరు అని అంటే. ఒంటరిగా అంటే ధైర్యంగా ముందుకు పోగలిగేది ఎవరు అని అంటే విద్యావంతులు. తర్వాత మామూలుగా అందరిలోకి ధనవంతులు ఎవరంటే విద్యావంతులే ధనవంతులు. విద్య మన చేతిలో ఉండిందంటే డబ్బు మన జేబులో ఉన్నట్టే లెక్క. కాబట్టి అందరూ చక్కగా చదువుకోండి, బాగా ఇదవ్వండి, ఎవరిని కూడా తప్పుగా మాట్లాడొద్దు. తప్పుగా మాట్లాడారంటే మాత్రం మంచి వాసన వచ్చే పువ్వును వదిలిపెట్టి ఒక పుండు మీద వాళ్ళే ఈగలాంటి వాళ్ళు ఇంకొకరిని గురించి చెడుగా చెప్పుకుంటారు. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండండి, క్రమశిక్షణతో ఉండండి, బాగా చదువుకోండి, మీరు జీవితంలో బాగా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. ఒక అంబేద్కర్ కానీ ఒక కలాం కానీ మన ఎదిగారు అని అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మనం రోజు మన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూస్తుంటాం, మన ఇళ్లలో పడే కష్టాలు చూస్తుంటాం. కానీ వీళ్ళు ఈ విధంగా కష్టపడకూడదు, మనం బాగా చదువుకొని వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చేయాలి అనేది మీలో రావాలి, అందరిలో రావాలి. మామూలుగా మన కలెక్టర్ గారు పేద కుటుంబం నుంచి వచ్చారు, ఇప్పుడు వెట్రి సెల్వి పేద కుటుంబం అంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. ఆ పేదరికాన్ని జయించేదానికి కష్టపడి ఆ స్థితికి వచ్చారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నారు? మీరు రేపు ఎగ్జాంపుల్గా నిలవాలి మిగతా వాళ్ళకి. మన చెలుకూరు ఈ జడ్పీ స్కూల్లో చదివిన ఈ బిడ్డ ఇంత ఎదిగాడు అనే చెప్పే స్థితికి మీరు ఎదగాలి. ఈ బిడ్డ ఇక్కడ చదువుకొని ఇంత ఉన్నత స్థితికి వెళ్ళాడు అనే విధంగా మీరు రావాలని కోరుకుంటున్నాను. అందరూ చక్కగా చదువుకోండి, అమ్మా నాన్నల్ని హ్యాపీగా ఉంచండి. మీకు 10th లో 10కి 10 వచ్చిందంటే ఇంకా అమ్మా నాన్నలకి అంతకు మించిన ఆనందం ఏముంటుంది? గాలిలో తేలిపోతారు, నా బిడ్డ 10కి 10 వచ్చిందని. అట్లా చక్కగా చదవండి. ఇప్పుడు 9th వచ్చిన వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి 10th వస్తున్నారు. 9th కంప్లీట్ అయ్యి 10th వచ్చే వాళ్ళు మొదటి నుంచే కష్టపడండి. స్టార్టింగ్ నుంచి కష్టపడ్డారంటే లాస్ట్లో మీకు భయం అనేది ఉండదు, ధైర్యంగా మీకు వచ్చింది మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. కాబట్టి చక్కగా చదువుకోండి, ఉన్నతంగా ఎదగాలని, అందరూ మంచిగా ఉండాలని. ఈరోజు ఈ అంబేద్కర్ గారిని తీసుకొని ఆయనలాగా మీరందరూ కూడా ఒక పద్ధతిగా ఒక ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. రకాల కార్యక్రమాలు చేసి ఉన్నారు. వీరు మన పాఠశాలలో మొన్న ఎస్ఐ రైటింగ్ అంబేద్కర్ గారి మీద ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఒక చిత్రపటాన్ని కూడా చిత్రించమని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా జరిగింది. బట్ ఇలాంటివి చేసినప్పుడు ఆ మహానాయకుల యొక్క స్ఫూర్తితోటి మనం ఆ స్ఫూర్తి తీసుకొని మనం కూడా జీవితంలో ఎలా ఎదగాలి, వారి జీవిత చరిత్రను చదివామంటే మనం ఎలా ఎదగాలి అనేది తెలుస్తుంది, ఎలా కష్టపడాలనేది తెలుస్తుంది. అప్పుడు మనము పైకి ఎదిగి సమాజానికి కూడా ఏదో చేస్తాం. కాబట్టి సమాజానికి ఏదో ఒకటి మన వైపు నుంచి కూడా చేయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. సో మేడం గారు చెప్పారు, లక్ష్యము ఆదర్శం అనేటటువంటిది మనము
ఎప్పుడైతే విస్మరిస్తామో అప్పుడే మనం ఓటమి బాటలో పయనిస్తాం. మరి లక్ష ఫౌండేషన్ అనేటటువంటి వారు లక్ష్యం ఏమిటి అంటే సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని ఆదుకోవడం, విద్యార్థులకి చక్కటి సదుపాయాలు కల్పిస్తూ వారిని విద్యావంతులు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క లక్ష ఫౌండేషన్ అనేటటువంటిది ఎక్కడైతే అన్నార్థులు అభాగ్యులు ఉంటారో, చదువుకు దూరంగా ఉంటారో అటువంటి వారి అందరికీ చేయూత ఇవ్వాలి అనే లక్ష్యంతోనే ఈ లక్ష ఫౌండేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో భాగంగానే మీ ముందుకు వారు వచ్చారు. మరి విద్యార్థులుగా మీ యొక్క లక్ష్యం ఏమిటి? మీ తల్లిదండ్రులకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏమిటి అంటే నా బిడ్డ ప్రయోజకుడు కావాలి అని మీ తల్లిదండ్రులు అందరూ కూడా భావిస్తారు. అదేవిధంగా పాఠశాలకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా తాను చక్కగా చదవాలని, మంచి మార్కులు సాధించాలని చెప్పాలి. చక్కగా చదివినప్పుడు మాత్రమే మన యొక్క లక్ష్యం అనేటటువంటిది నెరవేరుతుంది. మేడం గారు ఇంతకుముందే చెప్పారు, విజేత వెనుక ఉండేటటువంటిది మంత్రదండమో అదృష్టమో కాదు, అంకిత భావం అనేటటువంటిది, క్రమశిక్షణ అనేటటువంటిది ఉండాలి. తప్పనిసరిగా విజేత ఉండాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటటువంటిది కేవలం భ్రమ మాత్రమే. మనం గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే ఆ దీపం ఆరిపోతుంది, దేవుడు కాపాడు. మన రెండు చేతులు ఈయన మనం అలా పెట్టామంటే ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అంటే మన ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, దానికి పైన దేవుడు అనేటటువంటి వ్యక్తి ఉంటే సహటువంటిది. స్వచ్ఛ భారత్ అనేటటువంటి దాన్ని ముందుకు మేడం గారు తీసుకుని వచ్చి ఈరోజు ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా గూడూరుని తయారు చేయడం కోసం నిరంతరము శ్రమిస్తూ ఉన్నారు. ఉదయాన్నే పారిశుధ్యంలో ఉండేటటువంటి అంతా కూడా తీసుకెళ్లడం కోసం, చెత్తను తీసుకెళ్లడం కోసం వాహనాలు వస్తూ ఉన్నాయి. చెత్తను ప్రజలు ఆ యొక్క వ్యాన్లో వేస్తూ ఉన్నారు. ఆ విధంగా స్వచ్ఛ భారత్లో మన యొక్క గూడూరు మున్సిపాలిటీ ముందుకు సాగుతూ ఉంది అంటే మేడం గారి యొక్క నాయకత్వము, వారి సిబ్బంది యొక్క కృషి. మరి ఆ విధంగా మీ యొక్క విద్యార్థి యొక్క కృషి ఏం చేయాలి అంటే మీ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి చదవాలి. మీరు ఉపాధ్యాయులు చెప్పింది వినాలి, చదవాలి. ఆ రోజే వారు చెప్పేటటువంటి పాఠాలకు సార్థకత చేకూరుతుంది. ఎలా ఉండాలా అనేది పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా. మన ఇంట్లోనే కాదు, చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. అందరికి కూడా చెప్పాలా, చెత్త ఈదిలో పోయకూడదు అనేది. ఇందాక చెప్పారు ఎంఏఓ గారు. గూడూరు అంతకుముందు ఉండేదానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. చాలా శుభ్రంగా, ఎక్కడ చెత్త లేకుండా బళ్ళు వచ్చి చెత్త పోయించుకోవటమైనా చాలా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అంతకుముందు గూడూరు అంటే ఈగులు, దోమలు, మురికి కాలువలు అనేవాళ్ళు. ఇప్పుడు చాలా నీట్గా ఉందన్నమాట చెప్పాలంటే. అదే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏంటంటే రాజ్యాంగం వచ్చింది డాక్టర్ అంబేద్కర్ ద్వారా మనకి. ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి మనం ఇంత స్వతంత్రంగా బతకగలుగుతున్నాము. ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్ర ఆల్మోస్ట్ రాసిన తెలుసు కాబట్టి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా ఏ కుటుంబం నుంచి వచ్చాడు, పేదరికం నుంచి వచ్చాడు, అవి చదువుకొని విద్యావంతులు కావాలా, ప్రతి ఒక్కరు విద్యావంతులు అయ్యి మంచి పేదరికం లేకుండా చేయాలనేది ఆయన కోరిక. రేపు సెలవు సందర్భంగా ఇవాళే మనం ఆ కార్యక్రమం గురించి జరుపుకోవాల్సి వచ్చింది. పిల్లలందరూ చక్కగా ఎస్ఆర్ రైటింగ్లో పాల్గొన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని చక్కగా డ్రాయింగ్ చేశారు. ఇలా అన్ని కాంపిటీషన్లో పాల్గొనడంలో చక్కగా ముందున్నారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎంఈఓ మధుసూదన్ రావు తదితరులు సంస్థ ప్రతినిధులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, కార్యదర్శి అనిత, సభ్యులు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు పార్టీకి సేవ చేయలేదని, అయినా విజయం సాధిస్తామని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, బిల్లు చెంచురామయ్య, శ్రావణి, పద్మజ, ఇజ్రాయెల్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం
అలాగే నా విజయం కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మహిళలు అయితే భర్త ఇటు ఓడేసినా, భార్య అయితే మాత్రం ఖచ్చితంగా సైకిల్ గుర్తులు ఓడేసింది. ఈ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది. కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలదే పైచేయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం. పెట్టాం ఫలితం, ప్రజలే ఫలితాన్ని నిర్ణయిస్తారు. దాంట్లో ఏ రెండో మాట లేదు. ఫలితం ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే మా క్యాడర్ ఆ విధంగా మనస్ఫూర్తిగా పనిచేసిన క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేసింది. టౌన్ మెజార్టీ వస్తుంది, గూడూరు మండలం మెజార్టీ వస్తుంది, చిలకూరు సమానం అవుద్ది, అయితే మైనస్ ఒక 1000 ఉంటుంది. అట్లాగే కోట ఒక 1000 మైనస్ ఉంటుంది, వాకాడు ఒక 3000 మైనస్ ఉంటుంది, చిట్టమూరు 2000 ప్లస్ ఉంటుంది. కాబట్టి టౌన్ మెజార్టీతో ఖచ్చితంగా చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి, యువతకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా గత 25 రోజులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పాశం సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వనబాక లక్ష్మి గారుల విజయానికి తెలుగుదేశం కార్యకర్తలంతా కష్టపడి పనిచేసినందుకు తెలుగుదేశం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈసారి ఎలక్షన్ భిన్నంగానే జరిగింది. ఈ ఎలక్షన్లో ముఖ్యంగా ఆడపడుచులు పాల్గొని ఓటు వేయడం అనేది చాలా గొప్పతనం. చంద్రబాబు కృతజ్ఞతగా తెలుగుదేశానికి సమానంగా ఆయన చేసిన పేదలకు సేవలే ఈరోజు ఆయన్ని మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని భావిస్తున్నాము. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ గారికి, మన ఎంపీ అభ్యర్థిగా వనబాక లక్ష్మి గారికి ఇద్దరు బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు. కానీ ఒక వర్గం కావాలని నమ్మక ద్రోహం, కేంద్రంలో రాష్ట్రం విభజన చేసేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ యొక్క మనల్ని అడ్డగోలుగా విభజించిందో, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని నమ్ముకున్న వాళ్ళు, ఆయన దగ్గర పని చేయించుకుని లబ్ధి పొందిన వారు ఒక వర్గం అంతా ఆయనకి నమ్మక ద్రోహం చేశారు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అంతకుముందు మన ఎమ్మెల్యే గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ జరిగితే అప్పుడు చెప్పాను నేను, ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడు, వైఎస్ఆర్ పార్టీ కాదు టీడీపీలో ఉన్నా కూడా ఆ రోజు గెలుపు అయిందేను, ఇప్పుడు కూడా గెలుపు మందే, మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఖచ్చితంగా అయితే ఆయన దగ్గర పని చేయించుకున్న ప్రతి ఒక్కరూ నమ్మక ద్రోహం చేసినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. గూడూరులోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగింది. రెండో పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ సమీపంలో ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. జలియన్ వాలాబాగ్లో జరిగిన కాల్పులు నేటికి 100 ఏళ్లు అయ్యాయని అన్నారు. నివాళి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ జలియన్ వాలాబాగ్లో జరిగిన కాల్పుల్లో 1000 మంది యోధులు మృతి చెందారని గుర్తు చేశారు. ఏబీవీపీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఇంకా పలువురు మాట్లాడారు. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో నరమేధం జరిగి ఈ రోజుకు 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము ఇట్లాంటి తప్పు చేశామని, భారతదేశానికి ఇంత అన్యాయం చేశామని ఏ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్న దాఖలాలు లేవు. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం కూడా చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పలేదు. మొన్న జరిగిన ఒక మీటింగ్లో కూడా బ్రిటిష్ పార్లమెంట్లో అది తప్పే అని చెప్పారు, కానీ దాన్ని ఖండిస్తున్నాము, మేము దానికి క్షమాపణ చెప్తున్నామని వాళ్ళు చెప్పలేదు. 1000 మంది జనాలు చనిపోయినారు. ఒకే ఒక్క ద్వారం ఉండేటటువంటి జలియన్ వాలాబాగ్లో చాలా దారుణమైన సంఘటన జరిగింది. దీన్ని నిరసిస్తూ ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇప్పటికి కూడా బాధపడేటటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మా విఎస్ఆర్ స్కూల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వాళ్ళకి అక్కడ చనిపోయి అమరులైనటువంటి ఆ వీరులందరికీ కూడా నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఆర్ స్కూల్లో ఈరోజు
కార్యక్రమం నిర్వహించాం. కార్యక్రమం ఏమిటంటే జలీల్ వాలాబాగ్ ఘటన జరిగి 100 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 13, 1919లో పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలో ఒక జలీల్ వాలాబాగ్ ఘటన జరగడం జరిగింది. అది చాలా బాధాకరమైన ఘటన. నిజంగా భారతదేశ చరిత్రలో ఏదైనా ఉంది బాధాకరమైన విషయం ఉందంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జలీల్ వాలాబాగ్ ఘటన. ఇందులో ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని, బ్రిటిష్ వాళ్ళ తిరుగుబాటు చేయాలని ఉద్దేశంతో భారతీయులందరూ జలీల్ వాలాబాగ్ పార్కులో సమావేశమై అందరూ ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి ఏ విధంగా అయినా కానీ మన భారతీయ మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంపదలను, మన యొక్క భారతీయుల్ని బానిసత్వం చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క సమావేశం చేస్తూ ఉంటే ఎటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయకుండా దాదాపు 1000 మందిని పొట్టబెట్టిన సంఘటన. నేను కూడా పంజాబ్ అమృత్సర్లో వెళ్ళి చూశాను. మనం వెళ్ళి చూస్తే అక్కడ ఇంత సైజ్ బుల్లెట్, పెద్ద పెద్ద బుల్లెట్లు ఉంటాయి. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో అక్కడ చనిపోయినటువంటి అందరి యొక్క శవాలను కూడా చిన్నపిల్లలు ఇప్పుడు చెప్పినట్టుగా అనేక రకాల శవాలు ఆ విధంగా వేస్తుంటారు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అటువంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మన యొక్క స్వాతంత్రం అనుభవిస్తున్నాం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత దర్జాగా ఈరోజు యొక్క భారతదేశంలో ప్రజలందరూ జీవనాన్ని అనుభవిస్తున్నారంటే దానికి ఎందరో లక్షలాది మంది యొక్క వీర సైనికుల యొక్క వీరుల యొక్క త్యాగ ఫలం ఉంది. వాళ్ళను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ దేశంలోని ప్రజలందరికీ ఉంది. అందులో భాగంగా విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద అనేక రకాల స్కూల్, కాలేజ్ క్యాంపస్ల్లో ఈ యొక్క 100 రోజులు జలియన్ వాలాబాగ్ ఘటనలో వాళ్ళకి నివాళులు అర్పించాలని చెప్పేసి ఆ యొక్క సందర్భంలో ఈరోజు స్థానిక ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతకుమార్, ఏబీవీపీ ప్రతినిధులు మల్లికార్జున, మనోజ్ కుమార్, చిన్న తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఫీడ్ వాడడంతో మెళకువలు పాటిస్తే రొయ్యల రైతులు లాభాలు పొందవచ్చని థాయిలాండ్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రబంధ్ సూచించారు. చిల్లకూరు మండలంలోని బూదనం సమీపంలో ఉన్న A5 హోటల్లో అవంతి ఫీడ్ యాజమాన్యం నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. చిల్లకూరు మండలంలోని బూదనం సమీపంలో ఉన్న A5 హోటల్లో అనంతి ఫీడ్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్కు నియోజకవర్గంలోని రొయ్యల రైతులు హాజరయ్యారు. ఈ సెమినార్కు హాజరైన థాయిలాండ్కు చెందిన శాస్త్రవేత్త ప్రబంధ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు EHP వైరస్, వైట్ గట్స్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీన్ని అధిగమించవచ్చని, సీడ్ ఫీడ్తో పాటు కొన్ని మెళకువలు పాటిస్తే లాభాలు పొందవచ్చని ఆయన వివరించారు. But ఈ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ పెరిగి సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ అవుతుంది. ప్రైస్ లాస్ట్ ఇయర్ లాగా ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది, స్టేబుల్గా ఉంది. త్రూఅవుట్ ది ఇయర్ ఇప్పుడున్న ప్రైస్ ఉండొచ్చు మన ఇయర్ హోపింగ్ దట్. బట్ సక్సెస్ రేట్ కల్చర్ బాగుంటే ఈ ఇయర్ కల్చర్ అందరూ ఫార్మర్స్ డబుల్ చేస్తారు. అందుకే సీడ్, ఫీడ్, క్వాలిటీ, మెడిసిన్స్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు కూడా అవంతి ఫీడ్స్, మన ఫీడ్ క్వాలిటీని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి లోవెస్ట్ ఎఫ్సిఆర్ ఎలా క్వాలిటీ తీసుకురావాలని చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. R&D ఫెసిలిటీ చాలా ఇన్వెస్ట్ చేశారు. మనము మన పార్ట్నర్ థాయిలాండ్ రెండు ఈ గురించి చాలా పర్టికులర్గా 30 కౌంట్ కానీ 40 కౌంట్ ఒక ఎంకరేజింగ్గా ఉంటాం. ఫార్మర్కి అట్లీస్ట్ కొంత గత సంవత్సరం మీద బెటర్గా ఉంటుంది అనే ఒక ధైర్యం అయితే ఫార్మర్కి ఉంది. ప్రైస్ ఇంటర్నేషనల్గా డిమాండ్ అండ్ సప్లై, మీ అందరి ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక్కోసారి టమాటో మనం పారేస్తుంటాం, ఒక్కోసారి అదే టమాటో 100 రూపాయలు అవుతుంది. అది డిమాండ్ సప్లైతో సంబంధించి కాబట్టి. అలాగే ఈ ప్రైసెస్ అనేది డైనమిక్ కాబట్టి మన కంట్రోల్లో లేదు. కానీ యాజ్ ఏ ఫార్మర్ మన కంట్రోల్లో ఉన్నది కరెక్ట్ అనే ఉత్పత్తి, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఖర్చులో అలాగే ఉత్పత్తి మనం బెటర్గా చేయాలి. దానికి కావాల్సిన బేసిక్ నాకు తెలుసు. ఈ గూడూరు కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా మోస్ట్ ప్రోగ్రెసివ్. ఎందుకంటే అందరికంటే ఫస్ట్ సైంటిఫిక్ ఫార్మింగ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. చాలా ఫార్మర్స్ నాకు తెలుసు గత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి అదే ఫార్మర్స్ ఉన్నారు. సో ఫార్మర్స్కి బేసిక్ ఫార్మింగ్ నాలెడ్జ్ ఉంది. కానీ సేమ్ ఈరోజు అదే నాలెడ్జ్తో మనం ఫార్మింగ్ చేసుకోవాలంటే అది ఒకటే సరిపోదు. ఫండమెంటల్స్ అయితే మారదు, కానీ కొన్ని యాజమాన్యంలో కొన్ని మార్పు, కల్చర్ టెక్నిక్స్లో చిన్న చేంజెస్ చేసుకుంటే మనం డెఫినెట్గా ఉత్పత్తిని పెంచుకోవడం. Located in Bangkok, Thailand.
సార్ వచ్చేసి బ్యాంకాక్లో ఉన్న కెస్సాట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. Okay, as you may know, Thailand used to be the number one of the shrimp exporter or producer. Right now, we have not so many production. We have two major important areas that grow the shrimp. The first one located in eastern part and the second one located in southern part. ఈ కార్యక్రమంలో సంస్థ డీజీఎం శ్రీనివాస్ మహంతి, ఛత్రి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరులోని సాయి మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో డాక్టర్లు సిఆర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రోహిణి, ప్రముఖులు రామ్మోహన్ రావు, సోమిశెట్టి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు.
మనుబోలులో జరుగుతున్న శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి నందిసేవ వైభవంగా జరిగింది. ఈ నందిసేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న రామ మందిరంలో నవమి వేడుకలో భాగంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అనేకమైనటువంటి ద్రవ్యాలతో మనం ఎప్పుడైతే శాంతి కళ్యాణం అనేటువంటి కళ్యాణ భాగంలో ఈ రోజు ఆ యొక్క శ్రీరామను విఘ్నేశ్వరునికి ప్రార్థన చేసి అంటే సృష్టి బ్రహ్మ సృష్టించాడు. అదే విధంగా వాస్తు యొక్క భూమండలాన్ని వరుణుడు ఎందుకే ఆవాహన చేస్తామంటే బ్రహ్మది యొక్క సృష్టిని ఆ యొక్క రక్షాబంధన జరుగుతుంది. అయ్యా ఈ యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క కూడా చేసి ఈ కళ్యాణాన్ని వెలకం చేసిందిగా ప్రార్థన సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో ఉన్న రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల గ్రామోత్సవం, ఇతర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు విరివిగా పాల్గొని సీతారాముల్ని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా వరదబండి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు రెడ్డి, హర్నాథ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జస్వత, అమ్మణ్ణి వ్యవహరించారు.
అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. గూడూరులోని తూర్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి. చిల్లకూరులోని ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గెలుపు మాదే. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సమరయోధులకు కన్ననివాళి. బీఎస్ఆర్ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మృతి చెందిన సమరయోధులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించిన నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు. వైభవంగా సీతారాముల కళ్యాణం. సాయి మందిరంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.